హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 24th మార్చ్ 2026. గత కొద్ది రోజులుగా ఏదైతే యుద్ధ భయానకం వల్ల, యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్స్ అన్నీ కూడా భారీగా కొలాప్స్ అవడం అయితే చూసాం. యాక్చువల్గా యాజ్ ఏ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్లో మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా సరే, మార్కెట్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి కరెక్షన్లో అది కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ స్పీడ్గా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందుకనే కొంచెం ప్రొటెక్టివ్ ఉన్నటువంటి బేస్ ఉన్నటువంటి స్టాక్స్, క్యాపిటలైజేషన్ ఉండి మంచి బిజినెస్ మోడల్ ఉండి దాని యొక్క నెట్వర్క్ కూడా ఉన్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి కరెక్షన్లో కూడా మనం నిలబడి మళ్ళీ అప్ ర్యాలీలో మనం అద్భుతమైన పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా మార్కెట్లో మనకి ఒక 2 సైకిల్స్, మార్కెట్లో ఒక 2 టైమ్స్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడం, భారీగా పతనాలు అవడం కూడా మనం రెగ్యులర్గా చూసేదే. ఈసారి కొంచెం ఎక్కువగా యుద్ధ భయానక పరిస్థితుల వల్ల మార్కెట్లో ఏదైతే నిఫ్టీ లాంటిదే ఒక 4,000 పాయింట్ 26,000 వరకు వెళ్ళింది, 26,500 దగ్గర నుంచి 22,500 కూడా మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా చూసాం. ఈ మంత్ అంతా కూడా బిగినింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్నే మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఒక 6,000 నిఫ్టీ ఏదైతే 26,500 దగ్గర నుంచి 22,500 నిన్నటి వరకు కూడా ఎటువంటి ఫాల్ జరిగిందో నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మనకు ఒక ఇండికేషన్ ఇచ్చింది. మార్కెట్ ఏదైతే 22,500 పైన 700 దగ్గర నుంచి నిన్న 500 వరకు ఏదైతే వచ్చిందో అది 700 దగ్గర నుంచి మార్కెట్ ఒక కన్సాలిడేషన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, అక్కడ నుంచి 750 దగ్గర నుంచి 23,000 వరకు కూడా 23,050 వరకు కూడా ఒక 300 నుంచి 400 పాయింట్స్ ఏ విధంగా మార్కెట్లో మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. దాంట్లో కూడా మనం యాజ్ ఎ ట్రేడర్గా మనం చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసాం. టెలిగ్రామ్లో కూడా అది మనం పోస్ట్ చేస్తాం, చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే మార్కెట్లో మనం ఏది చేసినప్పుడు కూడా అది టెంప్టింగ్గా కాకుండా దానికి ఒక టెక్నికల్ బేస్ ఉండి దాన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకున్న తర్వాత చేస్తేనే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ నిఫ్టీ ఈ రోజున మనకి ఎక్కడి నుంచి ఆపర్చునిటీ ఇచ్చింది, ఎలా ఇచ్చింది, ఎక్కడి నుంచి మనం ఎలా చేస్తామన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఏదైతే 22,500 ఏదైతే మనకు ఆపర్చునిటీ మనకి ఏ విధంగా ఇచ్చిందో కూడా నేను ఇక్కడ మీకు చార్ట్ రూపంలో చూపిస్తాను. లేటర్ ఆన్ 22,700 కూడా మంచి ఆపర్చునిటీ మనకి ఏ విధంగా ఇచ్చిందన్నది కూడా నేను ఇక్కడ డీటెయిల్గా మీకు చార్ట్ రూపంలో చూపిస్తున్నాను. యాక్చువల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే హ్యాపీగా మార్కెట్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక 10 to 20%, 20 to 25% మార్కెట్లో కరెక్షన్ జరిగినప్పుడు కూడా యు ఆర్ ఇన్ టు ద రైట్ స్టాక్. మీరు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మీకు రైట్ స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్ చేసి ఉండండి. అయితే మీకు రైట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉండండి. అయితే మళ్ళీ ఇక్కడ యావరేజ్ చేసుకోవడానికి కూడా మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. నేను ఇక్కడ మీకు ఒక 4 స్టాక్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ 4 స్టాక్స్ కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉండుంటే ఇంకా మీరు అక్యుములేట్ చేసుకోవడానికి కూడా దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంట్రీ అగైన్ అన్నదే. అక్యుములేట్ చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉన్నది. ఆ 4 స్టాక్స్ గురించి కూడా నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వచ్చింది లారస్ ల్యాబ్స్, తర్వాత టెక్ మహేంద్ర. సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి టెక్ మహేంద్ర ఐటీకి సంబంధించింది. థర్డ్ స్టాక్ వచ్చేటప్పటికి లుపిన్ ఫార్మా సంబంధించినటువంటి లుపిన్. ఫోర్త్ స్టాక్ వచ్చేటప్పటికి హెచ్సిఎల్ టెక్నాలజీస్. అంటే 2 ఫార్మా స్టాక్స్, 2 టెక్ స్టాక్స్ కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇవి ఈ రోజున మనకి ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నాయి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ లారస్ ల్యాబ్కి సంబంధించిన చార్ట్ చూపిస్తున్నాను. లారస్ ల్యాబ్ ఏదైతే మార్కెట్లో మంచి పొజిషన్ 1,200 వరకు కూడా వెళ్ళిన తర్వాత మార్కెట్లో కింద పడి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి లాస్ట్ కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ అయ్యి 4-5 డేస్గా కన్సాలిడేషన్ మళ్ళీ ఇక్కడ నుంచి 975 దగ్గర నుంచి ఈరోజు మంచి ఆపర్చునిటీ ఇచ్చింది మనకి. నేను ఆ చార్ట్ కూడా నేను ఇక్కడ మీకు పెడతాను. 970 దగ్గర నుంచి మనకి అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది. అదేవిధంగా మీరు ఇంకా దీన్ని అక్యుములేట్ చేసుకుని మీకు ఆల్రెడీ ఉన్నా లేకపోతే ఫ్రెష్గా తీసుకోవాలనుకున్న ఈ స్టాక్స్లో అక్యుములేట్ చేస్తే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి టెక్ మహేంద్ర కూడా మనకి ఇక్కడ 1,400 రూపీస్ దగ్గర నుంచి 1,410 దగ్గర నుంచి మనకి మార్కెట్లో కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్న విధానం చూడొచ్చు. ఆల్రెడీ మీకు దీంట్లో ఉన్నా లేకపోతే అక్యుములేట్ చేసుకోవాలనుకున్న దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ స్టాక్ వచ్చేటప్పటికి లుపిన్ ఏదైతే 2,300 దగ్గర మనకి ఇక్కడ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. లాస్ట్ కొద్ది రోజులుగా కూడా లాస్ట్ 1 వీక్ or 2 వీక్స్గా కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ అవడానికి మంచి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి మళ్ళీ ఇంకొక టెక్ స్టాక్ ఏది చెప్పుకున్నాం, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏదైతే
రూపీస్ దగ్గర నుంచి కూడా ఇక్కడ మనకి ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ అవ్వాల్సిందంతా అయ్యింది కాబట్టి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ స్టాక్ను కూడా మనం ఇక్కడ రికమెండ్ చేస్తున్నాము. ఈ 4 స్టాక్స్ కూడా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే మంచి ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మీరు ఇందులో ఉండుంటే మంచి స్టాక్స్లో ఉన్నట్టుగానే లెక్క మీరు మళ్ళీ అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీ అనేవారనుకున్నా సరే మార్కెట్లో తీసుకోవచ్చు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అన్నది ఇట్స్ ఎ కామన్ థింగ్ ఇన్ దిస్ మార్కెట్. కానీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రైట్ స్టాక్స్లో ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి రైట్ స్టాక్స్లో ఉంటే మళ్ళీ మీరు హ్యాపీగా సిట్ అండ్ హ్యాపీగా మీరు దీంట్లో ఉండొచ్చు, మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ ఫ్రెష్గా కూడా తీసుకోవాలనుకున్నా, ఎంట్రీ చేయాలనుకున్నా సరే దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఒకవేళ మీరు ఏదన్నా మీకు తెలియకుండా చాలా రకాల స్టాక్స్ తీసుకుని దాన్ని ఏదన్నా మీ యొక్క పోర్ట్ఫోలియో యొక్క రీడిజైన్ కానీ రీషఫుల్ కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చెప్తే దాని ప్రకారం మీరు మీకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నేను నాతో మాట్లాడేదాన్ని పంపిస్తే దాంట్లో ఏం ఉంచొచ్చు ఏం తీసేయచ్చు అన్నది చూడవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం కొద్ది రోజులు మార్కెట్లో కొంచెం స్టేబిలిటీ ఉన్నప్పుడు కూడా అగైన్ ఈ యొక్క వార్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత డిఫరెంట్గా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రేడర్స్ కూడా ఖచ్చితంగా టెక్నికల్స్ మీద పూర్తి స్థాయి పట్టు సాధించిన తర్వాత మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా చేస్తారనేది మన దగ్గర టెలిగ్రామ్లో కూడా ఇన్ డీటెయిల్గా ఇస్తారో చూడొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.